అసలు ఎవడ్రా నువ్వు? నేనే ఒక లవ్ చేసి ఏడుస్తుంటే నాకు ప్రపోజ్ చేస్తున్నావు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్ బులెటిన్. మల్టీప్లెక్స్ లో కొడుకు పాప్కార్న్ కోరికను తీర్చలేని మధ్యతరగతి తండ్రి ఆత్మహత్య. ఇదేంటి? యువతి ప్రేమను కాదన్నాడని యువకుడిని రాళ్ళతో కొట్టి చంపిన ఇతర మహిళలు. వాట్? రాళ్ళతో కొట్టి చంపేయటం ఏంట్రా ఇది? ఆ విషయం నేను అడగాలి. లైవ్ మధ్య నీ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే రాళ్లతో ఈ డిస్కషన్ అంతా లైవ్ అయిన పెట్టుకుందాం. నువ్వు ముందు లైవ్ వేయడు. బొత్తిగా మగాళ్ళకి రక్షణ లేకుండా పోతా. ఎందుకు మెడికల్ షాప్ లో దొరుకుతుంది కదా, నీకని నేను చెప్పాలి. త్వరగానే ఆయన ఎంతసేపు వెయిట్ చేయాలి నేను నీకోసం? ఇదేం ఫస్ట్ వీడుకుడు. హలో, ముందు ఇలాంటి వాళ్ళని రాళ్ళతో కూడా చంపేయాలి. అయినా ఒక అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేయాలంటే ఫీల్ ఉండాలి కదరా. ఒక్కొక్కపోతే రాళ్ళతో కూడా చంపేయటం ఏంటి? రే, ఏ రోజైతే ఒక అమ్మాయి లోని అబ్బాయి ధైర్యంగా రిజెక్ట్ చేస్తాడో ఆ రోజే మగాడికి నిజమైన స్వతంత్రం వచ్చిందని రామ్ గోపాల్ ట్వీట్ చేస్తే మహేష్ కత్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. చి దీనమ్మ, మగాడిగా పుట్టడమే పాపం అయిపోయిందిరా. నువ్వు యావరేజ్ గా ఉంటావు, పర్లేదు. మరి నా పరిస్థితి ఏంటి? అంటే ఈ మధ్య అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం నాలంటి వాళ్ళు లవ్ చేస్తున్నారని ఒక సర్వేలో ఉంది. మరి అలా అంటే వెన్నెల మొన్న నాకు ప్రపోజ్ చేసింది, నేను రిజెక్ట్ చేశాను. ప్రపోజ్ చేసిందా? ఎలా చేసిందిరా? టైం మెషిన్ లో లోడ్ ఆర్డర్ పెట్టి మమ్మీందా? ఆపరా, పాపం బెంచ్ మీద రాసి ప్రపోజ్ చేసింది. ఎక్కడ రాసింది? బెంచ్ మీద. ఒరే, నువ్వు చెప్పింది సొల్లైనా సరే ఎందుకు వింటాను తెలుసా? అడిగినప్పుడల్లా ఒప్పిస్తావని. ఇప్పుడు ఏకంగా బ్రేకప్. గో టు హెల్. అరే, అసలు బ్రేకప్ అవ్వాలంటే ముందు వెన్నెల నేను లవ్ చేయాలి కదరా. ఇప్పుడు నువ్వు ఏమంటావురా? అమ్మాయి హార్ట్ బ్రేక్ అయిందంటావా? అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందా? చేసుకోవచ్చు. ఏంటి సూసైడా? మరి ఇందాక నువ్వు చదివిన న్యూస్ ప్రకారం అదే సూసైడ్ చేసుకుంటది. మరి మా నిజంగా సూసైడ్ చేసుకుంటుందంట. ఈ కథను సూసైడ్ తో ఆపేరా, తర్వాత దయ్యమైందని హారర్ స్టోరీ స్టార్ట్ చేయ. ఓయ్ నన్ను రమ్మ, నువ్వెక్కడికి వెళ్ళావే? ఏంటది? చెప్తా వెయిట్ చెప్పు. దీనికి కరెక్ట్. ఇంత పట్టు. ఏంటి? నిజంగా మందే? ఎక్కడిది? మీ నాందే. ఏమైంది? కింద పెట్టకూడదు, మహాపాపే. వేసి చెప్తా. హలో, నీకు జలుబు అని చెప్పావుగా, తాగితే తగ్గిపోతుంది. అదిగో జలుబేగా, తాగితే తగ్గిపోతా? తాగితే తగ్గిపోద్ది. వేసే ఏంటి ఎలా ఉంది? అంతే. తాగితే హార్ట్ అటాక్ రాకుండా ఏమొస్తుంది? మంచి మొత్తం వస్తుంది. ఈ టైంలో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నాడు? ఇంకెవడు? సూర్యగాడు. ఏంటాడు బాధ? వాట్స్ హిస్ ప్రాబ్లం? చీ కొట్టాడుగా. ఆల్ మెన్స్ చీట్స్. మళ్ళీ చేస్తున్నానమ్మా. ఏంటని అడుగు. ఇదిగో వేసి ఆడిని కడిగాయి. హలో వెన్నెల. అమ్మయ్యా, నువ్వేనా? థ్యాంక్ గాడ్. అసలు ఏమైంది నీకు? ఏం చేస్తున్నావు? మందు కలుపుతున్నా. మళ్ళీ అలాంటి పిచ్చి పనులు ఏం చేయకు నువ్వు. అయినా నేను ఎంత వద్దంటే మాత్రం అర్జెంటుగా ఇంట్లోకి వెళ్ళి నాలాంటి పెద్దోళ్ళు ఎవరో ఒకరు ఫోన్ ఇవ్వు. అరే ఫ్రూట్, ఇది నువ్వు అనుకునే మందు కాదు. అంటే ఆ మంది వేస్తున్నావా? నన్ను మానేమని నువ్వు తాగుతున్నావా? ఇది చీటింగ్. మరి నువ్వు చేసిందేంటి? అయినా నువ్వు రిజెక్ట్ చేసావని నేను చచ్చిపోతా అనుకున్నావా? ఐ హావ్ అ గోల్ రా బ్లడీ ఫూల్. నీకు ఇంకా నా మీద కోపం తగ్గినట్లేదు వెన్నెల. లైఫ్ లో ఎప్పుడైతే జరిగితే దానికి నాకు పనిష్మెంటా? అయినా నేను చెప్పేది నిజమని ఎలా నమ్మాలిరా? ఇప్పుడే చెప్పు నీ స్టోరీ అంటూ. ఇప్పుడు అదంతా ఎందుకులే. ఇప్పుడు నీకు అర్జెంట్గా ఏదైనా పీకే పని ఉందా? అంటే 4 రోజుల నుంచి ఇంట్లో పనమ్మాయి రావట్లేదు, బట్టలు తుక్కుందాం అనుకుంటున్నా. రే, అది నీకు నాకన్నా ఎక్కువ ఇంపార్టెంటా? చెప్పు ఇప్పుడు. ఇప్పుడైతే ఇలా ఉన్నాను కానీ ఒకప్పుడు ఎలా ఉండేవాడినో తెలుసా? మది మధు కలశం పొంగిపోతోంది. రాక్ స్టార్ లో రణబీర్ కపూర్ తెలుసురాబాయ్, నువ్వు రణబీర్ కపూర్ అని వాళ్ళకి అదే చెప్పిన. మీరు రణబీర్ కపూర్ వచ్చి 4 బజార్లు వాడితే 1500 ఇస్తామన్నారు. మ్యూజిక్ కాంపిటీషన్ కి మనకు అవసరం కదా పైసలు, అందుకే ఇట్లా సెట్ చేసిన. బాబు ఇక్కడ కొబ్బరికాయలు ఉండాలి చూసారా? మళ్ళీ అమ్మాయిలు నేర్పేయటం ఒకటి. వాళ్ళన్న నేర్పిస్తారు, అది చూడవు. ఏది నిన్ను? ఇంకొకసారి ఇలాంటి సెటప్లు పెట్టావో కొబ్బరికాయ నీ నెత్తి మీద అట్లా కాదు నేను
ఆ అమ్మాయి డీటెయిల్స్ కొంచెం మీరు ఇస్తే. గుడికి పాపాలు పోవాలని రావాలి, కావాలని కాదు. అయినా మీరు నన్నే అమ్మాయి డీటెయిల్స్ అడుగుతున్నారంటే మీరు మామూలు కంత్రిగాలు కాదుగా. ఏ తప్పేంటండి? డైరెక్ట్గా దేవుడి దగ్గరకు వచ్చి నాకు జాబ్ కావాలి, నాకు పెళ్ళాం కావాలి, నాకు పిల్లలు కావాలని అడిగినప్పుడు మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ అడ్రస్ అడగకూడదా? ప్లీజ్ చెప్పు పంతులు. ఆ, నీ లాజిక్ ఏదో కన్విన్సింగ్ గానే ఏడ్చింది కానీ అమ్మాయి ఏమో సున్నితం, నువ్వు దూకుడు. ఒక పని చెయ్యి, హా. కొన్ని వారాల పాటు ఈ గుళ్ళో నేను చెప్పిన పనులన్నీ చెయ్యి. నీ బిహేవియర్ నాకు నచ్చితే అప్పుడు ఆ అమ్మాయి అడ్రస్ నీకు చెప్తాను. ఏమంటావు? ఫస్ట్ ఏ పనితో మొదలు పెట్టమంటారండి? నాతో కదా అదంతా. రే, ఆగ్రా ప్లీజ్. ఆ అమ్మాయికి బ్లూ కలర్ అంటే ఇష్టమయ్యా. ఎంజాయ్. అరే మీ అయ్యా ఆర్గానిక్ కెమిస్ట్రీ. నాన్న, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఏ నేను బయటికి వెళ్తే నువ్వు గుడికి వెళ్దామనా? అది అవ్వదులే. ఇదిగో థ్యాంక్ యూ నాన్న. రోజుకి 2-3 గంటలు మాత్రమే. ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. ఏంటి బాగా చదువుకుంటా ఉంటుంది. రే నేను పడుకుంటాను కానీ రేపటికి బాగా ప్రిపేర్ అయ్యావా? ఓ మావాడు జబర్దస్త్ ప్రిపేర్ అయ్యిండు. రేపు స్టేజ్ మీద గత్తర్ లేపుతారు చూడు. అంటే రేపు ఎగ్జామ్ రాయట్లేదనమాట. రే లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవడంలో ఫస్ట్ అంటావురా. చిన్నప్పటి నుంచి అంతే. నేనేం చేయమంటే చేయనంటావు. రే మ్యూజిక్ కూడా ఒక కెరీరా నానా, ఇవాళ కూడానా? అసలుకే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ? అదే నీ బర్త్డే కదా అని. జోకులు వేసి మ్యాటర్ డైవర్ట్ చేయకు. అంకుల్ తిన్నమా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుంటే సప్పగా ఉంటుంది జిందగీ. అసలు మీకు మ్యూజిక్ గురించి ఏమన్నా తెలుసా? ఇట్ ఈస్ అ వాస్ట్ ఓషన్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ విచ్ యు ఫీల్. నోర్మి నానా, రేపు ఒక్కసారి నా మ్యూజిక్ కాంపిటీషన్ మీరు రండి. నా టాలెంట్ ఏంటో మీకే తెలుస్తుంది. సరే రేపే వచ్చి చూస్తాను. రే నువ్వు ఒక్కడే స్టేజ్ ఎక్కద్దురా ప్లీజ్ రా. సర్లేదు. What's up, guys? All set? ఆల్ సెట్. హే భార్గవ్, All the best, Surya. Next no. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నెక్స్ట్ ఏమైనా? Yeah. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు, మీకోసం వెయిటింగ్. అరే నెక్స్ట్ మనమే అంటే మొత్తం get సర్దుకోర్బే. చలో సరేరా. రెడీ బాయ్స్, పదండి. షూర్. అమ్మాయి దొరికిందా? ఏ పోరా, గుడికి వెళ్ళలేదా రోజు? ఏంట్రా ఎక్స్ట్రా రే రే మాట? సూర్య మీరు రెచ్చగొట్టి ట్రై చేస్తుంటే వీడు మాట్లాడి నమ్మకు. బ్లూ డ్రెస్ లో ఉంటావు అనుకున్నా. ఏం కావాలి? డ్రాప్ అయిపో. మ్యూజిక్ అమ్మాయా? ఈ మూమెంట్లో తను ఎక్కడుందో కూడా నాకు తెలుసు. రే ఎక్కడుందో చెప్పరా ప్లీజ్. డ్రాప్ అయ్యగా సూర్య వీడు చెప్తున్నంత సొల్లు వదిలే. రే చెప్పరా ప్లీజ్ రా. క్లాక్ టవర్. ఇప్పుడు వెళ్తే ఉండొచ్చు. సారీ గైస్. అరే వస్తున్నా ఆగరా. What? Hey! That was a great performance, and the next band to perform is Surya and his gang. Surya and gang. Surya. సూర్య జంపంట. Final call for Surya and gang. Okay, let's move on. రే ఏం ఆడతారో పోయి. తెలీదు. I hate you, Surya. I really hate you. ఐ లవ్ యూ. నేనే ఒక లవ్ చేసి ఏడుస్తుంటే నాకు ప్రపోజ్ చేస్తావు? ఛే! దా సూర్య సరే నువ్వు వెళ్ళరా. నేను నమ్మినట్లు అన్నిట్లో ఫెయిల్ అయ్యాను. నా మ్యూజిక్లో, లవ్లో, అన్నిట్లో. ఆ అమ్మాయి నీకు ఎప్పటి నుంచి తెలుసురా? ఓ ఏడాది తర్వాత ఇది తలుచుకుని నువ్వే నవ్వుకుంటావు. అప్పట్లో నేను ఎలా బిహేవ్ చేశానా అని. అదేరా లైఫ్ అంటే. అమ్మ మన మధ్యలో ఎన్నాళ్ళైందానా?
నువ్వు అమ్మని మర్చిపోయావా? పోనీ మర్చిపోగలవా? అరే అమ్మ ఇంకా బతికే ఉందానా? ఓకే లివ్ ఇట్ రా, ఐ కెన్ అండర్స్టాండ్. స్టాప్ ఇట్ నానా.